ఫ్లాట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో నువ్వు అక్కడి నుంచి వెళ్ళడం, కార్ పార్క్ చేసి తిరిగి రావడం, ఈ విజువల్స్ అన్ని మా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. అందులో ఉన్న సమయం, స్నేహ హత్య చేయబడిన సమయం ఒకటే. ఇక నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు ఎందుకు రూబన్, స్నేహ ఇద్దరిని హత్య చేశావు? నువ్వు ఏ తప్పు చేయకపోతే రాగుల్తో కలిసి సీసీటీవీ విజువల్స్ ని ఎందుకని మార్చావు? ఎందుకని ఆ రోజు పార్కింగ్ లో కారు అలా ఉంచావు? నేను అడిగిన ఈ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. కమ్ ఆన్, స్పీక్ అప్. నాకు కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తారా? అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను సార్. నేను స్నేహ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. కాలేజీలో జాయిన్ అయ్యాకే రూబిన్తో తనకు అఫైర్ ఏర్పడింది. యాక్చువల్లీ తనంటే నాకు నిజంగా చాలా ఇష్టం సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఇంకా వాళ్ళిద్దరికి జరిగిన పెళ్లి, ఎందుకో కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. యాక్సెప్ట్ చేయలేకపోవడం మాత్రమే కాదు, నేను దానివల్ల డిప్రెషన్ చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోయాను సార్. అందులో నుంచి నేను బయటపడింది నిజంగా అంజలితో జరిగిన పెళ్లి తర్వాతనే చెప్పాలి సార్. అంజలితో పెళ్లి జరిగి మా ఇద్దరి జీవితం సంతోషంగా సాగే సమయంలో ఈ రూబిన్, స్నేహాలు ఆ ఫ్లాట్లో ఇద్దరు కలిసి కాపురం ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత తన్ని చూడగానే నాకు సంతోషంగా అనిపించింది సార్. కొన్ని రోజులు గడిచాక వాళ్ళిద్దరి ఫ్యామిలీ లైఫ్ ఫెయిలియర్ అని, తను మనసులో చాలా బాధపడుతోందని నేను తెలుసుకున్నాను సార్. అక్కడ తనకున్న ఏకైక ఆదరణ నేను మాత్రమే సార్. తను నా దగ్గర అన్నీ ఓపెన్గానే చెప్పేది. అది విన్నాక నేను తట్టుకోలేకపోయాను సార్. అంత దారుణంగా ఉంది. అప్పుడే సార్ నాకు ఒక విషయం తెలిసింది, నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నాను అనే సంగతి. ఆ తర్వాత నేను తనని ఒక మంచి ఫ్రెండ్గా సంతోషపెట్టడానికి మాత్రమే ట్రై చేసేవాడిని.